క్రిస్మస్ ఆరాధనకి 4 కారణాలు. యేసు యొక్క జననము, యేసు యొక్క ఈ లోకములో ఆయన యొక్క జీవితము, ఆయన యొక్క శిలువ మరణము, 4వది ఆయన యొక్క పునరుత్థానము. ఈ యొక్క 4 కార్యాలు ఈ లోకములో ఏ వ్యక్తి అయితే చేస్తాడో వాడు మాత్రమే మానవుల యొక్క స్తుతులకి యోగ్యమైన వాడు. నమ్మిన వారు హల్లెలూయా చెప్పండి. నేను వచ్చినప్పుడు నాకు మంచి పువ్వుల దండ వేశారు, నాకు మంచి శాలువా కప్పారు సేవకులు, విశ్వాసులు. కానీ నేను ఈ పువ్వులకి, ఈ యొక్క శాలువకి యోగ్యమైన వాడు కాదు. ఎందుకంటే నేను నీ కోసం మరణించలేదు, నేను మీకోసం మళ్ళీ పునరుత్థానం అవ్వలేదు. ఆ కార్యము చేసిన వారు ఒకరే. గట్టిగా అందరూ చెప్దామండి, ఎవరిది? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. హల్లెలూయా. ఆయనకి సమస్త ఘనత మహిమ కలుగును గాక. నాకు కాదు ప్రభువా, నాకు కాదు. సమస్త ఘనత మహిమ ఎవరికండి? ప్రభు నామానికే కలుగును గాక. ఆమేన్. అది క్రిస్మస్ లో ఉన్న ఆరాధనగా మనం భావిస్తున్నాం. మరి దేవుని యొక్క అద్భుతమైన ప్రణాళిక ఏంటంటే, ఆయన ఈ లోకములోకి రావడానికి ఆయన అనేక మంది వ్యక్తుల్ని ఒక సాధనముగా వాడుకున్నాడు. సామాన్యమైన వ్యక్తుల్ని. ఎవరండి? సామాన్యమైన వ్యక్తులు. ఆయన దేవాతి దేవుడు, సృష్టికర్త దేవుడు. కానీ ఈ లోకంలోకి రావడానికి ఆయన యొక్క ప్రేమని లోకంలో ఉన్న ప్రజలకి వ్యక్తపరచడానికి ఆయన ఆ సామాన్యమైన వ్యక్తుల్ని వాడుకున్నట్లు మనము చూస్తున్నాం. యేసుక్రీస్తు వారు పుట్టక ముందు 6 నెలల ముందు బాప్తిస్మిచ్చి యోహాను అని ఒక వ్యక్తి పుట్టాడండి. ఎవరమ్మా? బాప్తిస్మిచ్చి యోహాను 6 నెలల ముందు యేసుక్రీస్తు వారు ముందు ఆయన పుట్టి ఉన్నాడు. ఆయన పుట్టిన సమయంలో వారి యొక్క తల్లిదండ్రుల పేరు ఏంటంటే జకరియా, ఎలిజబెత్. వీరి గురించి దేవుని వాక్యం ఏం సెలవిస్తుంది అంటే, వీరిద్దరూ కూడా నీతిమంతులని వాక్యం సెలవిస్తుంది. వారికి పిల్లలు లేకపోవడం వల్ల వారు దేవుని సందులో ఎన్నో దినాలు, సంవత్సరముల నుంచి ప్రార్థన చేస్తున్నారంట. కానీ ఒకరోజు జకరియా గారు దేవుని మందిరములో ఆయన ధూపము వేస్తున్న సమయంలో ఒక మంచి సంఘటన జరిగిందండి. బైబిల్లో ఉన్న వారందరూ లూకా సువార్త 1వ అధ్యాయము 11వ వచనము చదువుకుందాం. ప్రభు అతనికి కనబడగా జకర్యా అతను చూసి తొందరపడి భయపడిన వాడాయను. అప్పుడు ఆ దూత అతనితో, జకర్యా, భయపడకము, నీ ప్రార్థన వినబడినది, నీ భార్య అయిన ఎలిజబెత్. ఇక్కడ జకరియా దేవుని సందులో ప్రార్థన చేస్తున్నప్పుడు ఒక దేవదూత ఆయనకి ఏమై ఉన్నాడంటమా? ప్రత్యక్షమయ్యాడంట. ఒక దేవదూత పరలోకము నుంచి దిగి వచ్చి జకరియా కనిపించి, జకరియా, నువ్వు అనేకమైన సంవత్సరముల నుంచి పిల్లలు లేకుండా బాధపడుతున్నావు, కానీ నేను నీకు ఒక కుమారుడిని ఇవ్వబోతున్నాను. ఆ కుమారుడు పేరు యోహాను అని మీరు పెట్టాలా. ఈ కుమారుడు ఏం చేస్తాడంటే, సృష్టికర్త దేవుడు రాకముందే ఆయన యేసు కోసము మార్గము సరళము చేస్తారని జకరియా ఎలిజబెత్ ద్వారా సామాన్యమైన దేవుని యొక్క మందిరములో యాజకుడుగా ఉండేవాడండి. ఆయన యాజకుడు అంటే తెలుసు కదా మీకు, ధూపము అర్పించే పూజారి లాగా ఉండేవాడు. ఆ పూజారిని దేవుడే దర్శించి దేవదూతల ద్వారా, దేని ద్వారా అండి? ప్రభు యొక్క దేవదూతల ద్వారా దర్శించి సామాన్యమైన యాజకుడిని యేసు యొక్క జననములో ఒక పాత్రగా వాడుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. జకరియా సామాన్యమైన వ్యక్తి, కానీ యేసు పుట్టికలో ఆయన ఒక పాత్ర వహించడం వల్ల ఆయన యొక్క పేరు దేవుని లేఖనాల్లో రాయబడినట్లు మనం చూస్తున్నాం. యోహాను పుట్టాడు. యోహాను పుట్టిన తర్వాత అనేకమైన కార్యక్రమాలు జరిగినట్లు మనం చూస్తున్నాం. ప్రియమైన సంగమా, ఇక్కడ మీ యొక్క దృష్టి నేను దేని మీద తేవాలంటే, తీసుకుని రావాలని కోరుతున్నానంటే దర్శనము. చెప్పండి అందరూ, దర్శనము. మీ పక్క వాళ్ళని అడగండి, నీకు ఎప్పుడైనా దర్శనం వచ్చిందని అడగండి ఒకసారి. సామెతలు 29వ అధ్యాయము, సామెతలు 29వ అధ్యాయము 18వ వచనం చదువుకుందామండి ఒకసారి. దర్శనము లేని ఎడల ప్రజలు ఏమైపోతారంటండి? నశించెదరు. ఏమవుతారమ్మా? ప్రజలు నశించిపోతారు. ఇక్కడ జకరియా జీవితంలో పరలోకం నుంచి వచ్చిన దేవదూత దర్శనం ఇవ్వడం వల్ల
ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క జననములో ఆయన ఒక భాగస్వామిగా ఉన్నట్లు మనము చూస్తున్నాం. మన జీవితంలో కూడా దర్శనాలు రావాల, పరలోకము నుంచి దర్శనాలు మనకి కలగాల. మరి మీ పాస్టర్ గారు ఇమాన్యుయల్ గారు ఉన్నారు, ఈ రోజు ఆ తెల్ల బట్టలు వేసుకొని ఆయన ఇలాగ ఉన్నారంటే ఆ దేవుని యొక్క దర్శనము బాపట్ల ప్రాంతంలో ఆ రచ్చబండ మీద కూర్చొని ఎంతో మందిని కొట్టి తల్లిదండ్రుల మీద కూడా చేయి చేసుకొని అనేకమైన దుష్ట కార్యాల్లో ఆయన జీవిస్తూ అనేకమైన వ్యసనాల్లో జీవిస్తూ జీవితంలో ఒంటరివాడిగా ఆ యొక్క రచ్చబండ మీద కూర్చున్నప్పుడు ఆ రాత్రి కాలంలో మీకేం కలిగిందండి పాస్టర్ గారు? దేవుని దర్శనము కలిగి, ఆ దర్శనము కలిగిన వెంటనే ఆయన జీవితం ఏమైపోయిందమ్మా? మార్పు చెందింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ దర్శనం ఆయనకు రాకపోతే ఈ రోజు ఎక్కడ ఉండవలసింది ఆయన? దర్శనం అన్నది చాలా ముఖ్యము. జకరియకి ఆ పరలోక దూత యొక్క దర్శనం కలగడం వల్ల ఆయనకి అనుమానాలు ఉండేవి, కానీ దేవుని యొక్క జననములో ఆయన ఒక పాలుభాగస్తుడిగా ఉన్నట్లు మనం చూస్తున్నాం. రెండవదిగా మత్తయి సువార్తలోకి వెళ్దామండి. 1వ అధ్యాయము 19వ వచనము చదువుకుందాం. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా ఆమెను విడనాడను ఉద్దేశించును. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ యోసేపు మరియమ్మ యొక్క జీవితాలు మనము చూస్తున్నాము. వారిద్దరు కూడా ప్రధానము జరిగిందంట, ఇంకా వివాహము జరగలే. వినండి అమ్మా, ఈ ప్రధానానికి వివాహానికి మధ్యన పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మరియమ్మకి గర్భము ధరించింది. ఈ గర్భము విషయము యోసేపు గారు తెలుసుకుని ఆయన ఏమనుకున్నాడంటే, నేను ఈ మరియమ్మ గారిని రహస్యముగా నేను విడిచిపెడతాను అని ఆయన ఇంకా అనుకుంటున్నాడంట. ఆ రాత్రి కాలములో స్వప్నమందు దేవుని యొక్క దూత యోసేపుతో మాట్లాడి, యోసేపు, మరియమ్మని నీ భార్యగా హత్తుకోవడానికి నువ్వు అనుమానం పడొద్దు. ఆవిడ కలిగిన గర్భము దేవుని యొక్క ఆత్మ మాత్రమే, ఇంకా వేరేదేమీ కాదు. కాబట్టి ఆవిడని నువ్వు హత్తుకొని దేవుడు ఒక కుమారుడు ఇవ్వబోతున్నాడు, ఆయన పేరు యేసు అని పెట్టమని ఆ రాత్రి కాలంలో యేసేపుతో మాట్లాడడం జరిగింది. దేవునికి స్తుతి కలుగును గాక. ఇక్కడ యేసేపు యొక్క జీవితం చూస్తే ఆయన పారిపోదాం అనుకున్నాడండి. ఏం చేద్దాం అనుకున్నాడు? విడిచిపెట్టి పారిపోదాం అనుకున్నాడు. కానీ దర్శనము కలిగింది ఆయనకు. మరలా ఏం కలిగిందమ్మా? పరలోకము నుంచి దేవదూత యొక్క దర్శనము కలిగి పారిపోతున్న వ్యక్తి అక్కడే నిలబడి యేసు యొక్క జననములో ఆయన కూడా భాగస్వామిగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దర్శనం ఏం చేస్తదంటే నాశనం అయిపోయిన వాడిని రక్షిస్తూ ఉంటాది, పారిపోదాం అనుకున్న వాడు నిలబడుతూ ఉంటాడు. దర్శనం ఏం చేస్తదంటే ఒక వ్యక్తి నశించిపోయిన వాడిని కూడా దేవుడు ఏం చేస్తాడమ్మా? వెదికి రక్షిస్తూ ఉంటాడు. దేవునికి స్తుతి కలుగును గాక. అందుకే సామెతల్లో సొలొమోను మహారాజు అంటున్నాడు, ఎక్కడైతే దర్శనం ఉండదో ప్రజలు అక్కడ ఏమైపోతారు? నశించిపోతారు. దర్శనం అంటే దేవుని యొక్క దైవ దర్శనము పరలోకము నుంచి దిగి రావాల. యాకోబు తన యొక్క అన్న ఏసావు నుంచి పారిపోతున్న సమయంలో ఒక రాత్రి కాలములో ఒక స్థలముకు వచ్చి ఒక రాయిని తలగడగా చేసుకుని పడుకున్నాడంట. ఆ పడుకున్న సమయంలో ఆయన ఒక దర్శనము చూశాడు. ఆ దర్శనం ఏంటంటే భూమి నుంచి పరలోకానికి ఏమెళ్తున్నామో ఒక పెద్ద నిచ్చెను, ఆ నిచ్చెన మీద దేవదూతలు దిగి వస్తున్నాయంట, దేవదూతలు ఎక్కుతున్నాయంట. హల్లెలూయా. ఈ దేవదూతలు ఏం చేస్తాయంటే ప్రజలకి దర్శనము కలిగించడానికి దిగుతున్నాయి. దర్శనం కలిగించి దేవుడు వారికి అప్పచెప్పిన పని పూర్తయిపోయిన తర్వాత మరలా అదే దేవదూతలు ఏమైపోతున్నాయి? ఎక్కి వెళ్ళిపోతున్నాయంట. ఆ రాత్రంతా దర్శనంలో దూతలు దిగుతున్నాయి, దూతలు ఎక్కుతున్నట్లు యాకోబు చూసి ఉన్నాడు. దేవునికి స్తుతి కలుగును గాక. హల్లెలూయా. పరలోకానికి భూలోకానికి కనెక్షన్ ఉందండి. దేవదూతలు అనేక మందికి దర్శిస్తున్నారు. ఆ రోజులో జకరియని ఎలాగైతే దర్శించాడో, ఆ రోజు యేసేపుని ఎలాగ దర్శించున్నాడో, ఆ దర్శనం వల్ల వారు తీసుకున్న నిర్ణయాల్లో మార్పు కలిగి వారు యేసు యొక్క జననములో వారు
పాలు భాగస్తులుగా ఉన్నట్లు మనం గమనిస్తున్నాము. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకు అటువంటి దర్శనం కలిగిందా? ఈ రోజు ప్రజలు ఇంకా అనేక మంది యేసుక్రీస్తుని ఈ క్రిస్మస్ అన్న ఆరాధన ఎందుకు చేయలేకపోతున్నారంటే దేవుని యొక్క దర్శనం ఇంకా వారికి రాలే. ఆ దేవుని దర్శనం వస్తే ఎటువంటి వాడైనా వచ్చి ఆ సృష్టికర్తని ఆరాధించవలసిందే. దేవుని యొక్క పరలోక వెలుగు ఎప్పుడైతే ప్రజలకి కలుగుతూ ఉంటుందో వాళ్ళ జీవితము నిమిషాల మీద మారిపోతూ ఉంటుంది. నూతన నిబంధనలో సౌలు అని ఒక క్రూరమైన వ్యక్తి ఉండేవాడు. ఆ క్రూరమైన వ్యక్తి క్రైస్తవుల్ని ఓచకోతతోటి చంపేసేవాడు. క్రైస్తవులు ఎక్కడ ఉండకూడదని ఖడ్గం పట్టుకొని ఆ ఖడ్గం ఎప్పుడు కడక్కుండానే క్రైస్తవుల్ని చంపుకుంటూ వెళ్ళిపోయేవాడు. ఏంటండి ఎవరు ఆయన? సౌలు. అటువంటి సౌలు ఒకరోజు ఎక్కడికి వెళ్తున్నాడమ్మా? దమస్కస్కి వెళ్తున్నాడంట. దమస్కస్ అన్న ప్రాంతంలో అక్కడ కూడా క్రైస్తవులు ఉన్నాడు. వారిని కూడా చంపడానికి వెళ్తున్నప్పుడు ఆ మార్గం మధ్యలో పరలోకము నుంచి దేవుడు మాట్లాడాడంట, సౌలా సౌలా, నన్ను ఎందుకు హింసిస్తున్నావు? నేనెక్కడ హింసించాను అనేసి సౌలు అన్నాడంట. నా బిడ్డలు ఎందుకు అలాగ నువ్వు ఇబ్బంది పెడుతున్నావని దేవుడు మాట్లాడిన వెంటనే సౌలు పౌలుగా మారిపోయాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. క్రూరుడైన సౌలు పౌలుగా మారిపోయాడంట. దేవునితో ముఖాముఖిగా మాట్లాడి పూర్తయిన తర్వాత ఆయన కళ్ళుకి ఏమొచ్చేయటమా? గుడ్డితనం వచ్చిందంట. ఆ గుడ్డితనం పోవడానికి దేవుడు సీమోను అన్న ప్రవక్తని వెళ్ళి ప్రార్థన చేయమన్నాడంట. ఆ ప్రవక్త ఏమన్నాడంట? బాబోయ్ నేను వెళ్ళను. ఏమంటున్నాడు? నేను వెళ్ళను. ఆ సౌలు అంత యాక్షన్ చేస్తున్నాడేమో, అలాగే యాక్షన్ చేసి నేను వెళ్తే నన్ను కూడా చంపేస్తాడేమో, నేను వెళ్ళనని ఆ యొక్క ప్రవక్త భయపడుతున్నప్పుడు దేవుడు ఏమన్నాడు? లేదు, నువ్వు వెళ్ళు. సౌలు ఏమై ఉన్నాడు? మార్పు చెందాడు. పౌలుగా ఆయన అనేకమైన సంఘాలు ఆయనకు జీవితంలో కట్టినట్లు మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అక్రూరుడైన సౌలు దేవునికి ఆరాధించే పౌలుగా ఎలా మారాడమ్మా? చెప్పండి గట్టిగా. దేవుని యొక్క దర్శనము ద్వారా. హల్లెలూయా. అలాగే మరియమ్మ జీవితంలో కూడా అటువంటి అద్భుత కార్యము జరిగింది. లూకాసు సువార్తకు వెళ్దామండి ఒకసారి. 1వ అధ్యాయము 28వ వచనం చదువుకుందామండి. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పాడు. ఇక్కడ మరియమ్మ కన్యగా ఉందండి. ఆ కన్యగా ఉన్న సమయంలో యేసేపుతో ప్రధానము జరిగింది. హఠాత్తుగా దేవదూత వచ్చి, మరియమ్మ, దేవుని యొక్క దయను నువ్వు పొందితివి, నీ గర్భంలో ఒక కుమారుడు జన్మిస్తాడు, ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు అని ఆ యొక్క దేవదూత యొక్క దర్శనము మరియమ్మ కలిగింది. ఆ దర్శనము కలిగిన తర్వాత మరియమ్మ 34వ వచనంలో ఇది ఎలాగ సాధ్యము అని అడిగిందండి. ఏమడిగిందమ్మా? ఇది ఎలాగ సాధ్యము అన్నప్పుడు దేవదూత ఇది పరిశుద్ధాత్మ వల్ల మాత్రమే ఇది జరుగుతుంది, దాన్ని బట్టి నువ్వు ఎటువంటి భయము పడకని ఆ యొక్క కన్యకాన మరియమ్మని దేవుని యొక్క దేవదూత యొక్క దర్శనము ద్వారా ఆవిడ్ని బలపరిచినట్లు మనం చూస్తున్నాము. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ యొక్క దినములో దేవుని దర్శనము కలగడం వల్ల యేసుక్రీస్తుని తన గర్భములో ఆత్మ ద్వారా ఆ బిడ్డ కనినట్లు, ఈ లోకానికి ఒక సృష్టికర్తని మరియమ్మ గారు తీసుకొచ్చినట్లు, రక్షకుడు తీసుకొచ్చినట్లు మనం చూస్తున్నాము. మరియమ్మ కూడా చాలా భయాలు ఉండేవండి. మరియమ్మ అనుకుంది, అయ్యో వివాహం జరగకుండా నాకు గర్భం వస్తే అనేక మంది రకరకాల మాటలు అంటారు. కానీ ఆ భయాలన్నీ కూడా తీసివేయడానికి ఎవరు వచ్చారండి? దేవుని యొక్క దర్శనము కలగడం వల్ల ఆ భయాలన్నిటిని తను విడిచిపెట్టి దేవుని కోసం ఒక మార్గము సరళము చేసినట్లు మనము చూస్తున్నాము. హల్లెలూయా. కాబట్టి వీళ్ళందరూ సామాన్యమైన వ్యక్తులండి. జకరియా గారు ఒక యాజకుడు, ఒక పూజారిగా ఉండేవాడు. అలాగే యేసేపు గారు వడ్రంగి పని చేసేవాడు. మరియమ్మ గారు ఒక సామాన్యమైన గ్రామములో ఉన్న ఆడపిల్లలు ఎలాగైతే జీవిస్తారో అలాంటి సామాన్యమైన వ్యక్తిగా ఆవిడ జీవించేది.
కానీ వారి యొక్క జీవితంలో ప్రభు వారి కార్యము చేయడానికి దేవుని యొక్క దర్శనము ద్వారా వారిని సిద్ధపరిచినట్లు మనం చూస్తున్నాము. హల్లెలూయా. ఒక వ్యక్తి క్రీస్తుని ఆరాధించాలంటే దేవుని యొక్క దర్శనం అన్నది చాలా అవసరము. దేవుని దర్శనము లేకుండా మనం క్రీస్తుని ఆరాధిస్తే అది కొంతకాలము చేస్తాము, ఇబ్బందులు కష్టాలు వచ్చిన వెంటనే ఏమైపోతామండి, వెనకడుగు వేస్తూ ఉంటాం. కానీ ఎవరైతే దేవుని దర్శనం పొందేవారుగా ఉంటారో వారికి అటువంటి వెనక్కి అడుగు వేసే అవకాశము ఉండదు. అలాగే యేసు ప్రభు జన్మంలో దేవుడు జ్ఞానులు కూడా వాడుకున్నాడండి. ఎవరిని వాడుకున్నాడమ్మా? జ్ఞానులు. మత్తయి సువార్త 2వ అధ్యాయము 1-2 వచనాలు చదువుకుందామండి. రాజైన హేరోదు జనముల యందు యోదయా దేశము బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేముకు వచ్చి, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూసి ఆయన పూజింపవచ్చుమని చెప్పిరి. యేసుక్రీస్తు వారి యొక్క జననములో జ్ఞానులు కూడా దేవుడు వాడుకున్నాడు. కానీ ఈ జ్ఞానులు తూర్పు దేశం నుంచి బయలుదేరి ఒక నక్షత్రాన్ని వెంబడించుకుంటూ యేసుని ఆరాధించడానికి బయలుదేరు. వీళ్ళకి దేవుడి దర్శనం రాలేదండి. వీళ్ళకి గమనించారో లేదో, వీళ్ళకి ఏం రాలేదు, దేవదూతలు వచ్చి కనిపించలేదు. కానీ వీరి సొంత జ్ఞానము ద్వారా, వీరు ఈ లోకంలో పొందుకున్న జ్ఞానము ద్వారా, వారికి వారి పితరులు చెప్పిన మాటల ద్వారా, వారి యొక్క పెద్దలు చెప్పిన మాటల ద్వారా, ఇదిగో ఒక నక్షత్రం ఉదయిస్తుంది, ఆ నక్షత్రం యొక్క సూచన ఏంటి, లోకములోకి ఒక రక్షకుడు పుట్టి ఉన్నాడని. సో లోకములో వారు సంపాదించిన జ్ఞానము ద్వారా వారు ఏం చేశారంటే ఆ నక్షత్రాన్ని వెంబడించుకుంటూ వెళ్ళినట్లు మనం చూస్తున్నాము. ఈ యొక్క గుంపులో మనలో చాలా మంది ఉంటామండి. మన సొంత జ్ఞానం ఎక్కువగా వాడుతూ ఉంటాము. ఏమండి, మన యొక్క సొంత ఆలోచనలు మనం ఎక్కువగా వాడుతూ ఉంటాము. ఈ జ్ఞానులు కూడా ఆ యొక్క నక్షత్రాన్ని చక్కగా వెంబడించుకుంటూ వెళ్ళారు. కానీ హేరోదు మహారాజు యొక్క కోట దగ్గరకు వచ్చిన తర్వాత వారి జ్ఞానం అంతా ఏమైపోయిందమ్మా? వారి జ్ఞానం అంతా ఏమైపోయింది? వ్యర్థమైపోయి ఈ కోటలోనే పుట్టుంటాడేమో అని ఆ కోట లోపలికి వెళ్ళి కోటలో ఉన్న రాజుగారిని అడుగుతున్నారంట. యూదులకు పుట్టిన రాజు ఇక్కడేనా? రాజులు ఎక్కడ పుడతారండి? సామాన్యంగా కోటలోనే పుడతారు. వీరెవరు? జ్ఞానులు. వీళ్ళు అంత జ్ఞానం కలిగిన వారు కూడా కొన్నిసార్లు పప్పులో కాలేస్తాం. వీళ్ళు కూడా ఆ యొక్క నక్షత్రాన్ని వెంబడించుకుంటూ వెళ్ళారు. కానీ కోట దగ్గరకు వచ్చేసరికి వాళ్ళ మైండ్ మారిపోయి ఇక్కడే పుట్టుంటాడని కోట లోపలికి వెళ్ళారు. కానీ హేరోదు మహారాజు ఏమన్నాడంటే ఇక్కడ పుట్టలేదని చెప్పిన వెంటనే ఈ యొక్క జ్ఞానులు మరలా వారి యొక్క ప్రయాణము సాగించారు. దేన్ని చూచి? మళ్ళీ నక్షత్రాన్ని. ఆ నక్షత్రం ఎక్కడైతే ఆగిందో అక్కడే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఒక పశువుల సాల్లో, ఒక పశువుల తొట్టులో, సామాన్యమైన ఒక పొత్తి గుడ్డలో చుట్టబడి ఒక పశువుల సాల్లో ఆయన పడుకుని ఉన్నాడు. ఈ జ్ఞానులు వెళ్ళి ఆరాధించారంట. ఆ జ్ఞానులు ఆరాధించిన తర్వాత ఆ రాత్రి కాలంలో అక్కడే పడుకున్నారు. ఈ జ్ఞానులు హేరోదు దగ్గర బయలుదేరక ముందు హేరోదు ఏమన్నాడంటే, మీకు ఎప్పుడైతే ఈ రాజు కనిపిస్తాడో అప్పుడు నాకు వచ్చి మీరు చెప్పండి, నేను కూడా వెళ్ళి ఆరాధిస్తానని. కానీ హేరోదు యొక్క దురుద్దేశం ఏంటంటే ఆ యొక్క యూదుల రాజు అయిన యేసుని చంపాలని కోరి ఉన్నాడు. ఈ యొక్క జ్ఞానులు ఆ రాత్రి కాలంలో అక్కడ పడుకున్నప్పుడు దేవుని వాక్యము స్పష్టంగా సెలవిస్తుందండి. అది 2వ అధ్యాయము 12వ వచనము చదువుకుందాము. తరువాత వెళ్ళవద్దని స్వప్నమందు వారు మరి యొక్క మార్గమున తమ దేశమునకు తిరిగి వెళ్ళిరి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎప్పుడైతే ఆ రాత్రి కాలంలో పడుకున్నారో స్వప్నమందు దేవుడు ఏం మాట్లాడాడు? మీరు వచ్చిన మార్గంలో మీరు వెళ్ళొద్దు, నూతన మార్గంలోకి వెళ్ళండి. అంటే యేసు ప్రభు యొక్క జననములో వాళ్ళ సొంత జ్ఞానముతో ప్రారంభించారు. కానీ మళ్ళా చివరిలో ఏమొచ్చిందండి? దేవుని యొక్క దర్శనం వాళ్ళు కలిగారు. ఆ దేవుని దర్శనం కలగడం వల్ల ఈ జ్ఞానుల యొక్క ప్రాణాలు పోవలసింది, కానీ వాళ్ళ ప్రాణాలు ఏమయ్యండి? కాపాడబడ్డాయి, రక్షించబడ్డాయి.
వాళ్ళు వేరే మార్గంలోకి వెళ్ళిపోయారు. అదే మార్గంలో హేరోదు దగ్గరికి వెళ్ళుంటే హేరోదు వీళ్ళు పేకల ముందు కోసేయవలసింది, తర్వాత యేసు ప్రభుని కూడా చంపేయవలసింది. అది జరగకుండా పరలోకం నుంచి ఏమొచ్చిందండి వాళ్ళకి? దర్శనం వచ్చింది. ఈ లోకంలో నువ్వు ఎంత జ్ఞానం కలిగిన వాడు కావచ్చు, నువ్వు ఈ లోకంలో ఎంత ఆస్తిపరుడు కావచ్చు, ఈ లోకంలో మనం ఎంత విద్యావంతులము కావచ్చు, కానీ ఒక విషయం మనం మర్చిపోకూడదు. అదేంటంటే మనకి దేవుడి దర్శనము తప్పకుండా ఒకరోజు వస్తుంది. ఆ దర్శనం వచ్చినప్పుడు నీ జీవితం మారుతూ ఉంటుంది. ఆ సృష్టికర్త దేవుడు, ఏ దేవుడి ద్వారా అయితే లోకానికి రక్షణ కలుగుతుందో ఆ యొక్క భగవంతుడి ద్వారా మనకి పరలోక రాజ్యము లభిస్తూ ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ మనం చూసి ఉన్నాము, జకరియకు దేవుడి దర్శనం కలిగింది. ఏమండి? తర్వాత యోసేపుకి దేవుని దర్శనం కలిగింది, మరియమ్మ కూడా దేవుడి దర్శనం కలిగింది, జ్ఞానులకు కూడా దేవుని దర్శనం కలిగింది. ఇప్పుడు మనము గొర్రెల కాపరి యొక్క జీవితాన్ని మనము పరిశీలిద్దామండి. లూకా సువార్తకు వెళ్దామండి. ఒకసారి లూకా సువార్త 2వ అధ్యాయము 8వ వచనం నుంచి చదువుకుందాము. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు నిత్యం భయపడేది. అయితే ఆ దూత, భయపడుకుని, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానం నేను మీకు తెలియజేస్తున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. ఈ యొక్క సందర్భంలో గొర్రెల కాపరులందరూ కూడా ఒక స్థలంలో వారు మందని ఏం చేస్తున్నారంటమ్మా? కాచుకొనుచున్నారు. హఠాత్తుగా ఒక గొప్ప వెలుగు వచ్చి, దేవదూతల యొక్క సంభవం వచ్చి, ఆ యొక్క దేవదూతలు ఆ యొక్క గొర్రెల కాపరుతో మాట్లాడి, ఇదిగో దావీదు పట్టణములో ఒక రక్షకుడు పుట్టి ఉన్నాడు, ఆయనే ప్రభు అయిన యేసు క్రీస్తు వారని. ఆ యొక్క గొర్రెల కాపరులు వెంటనే ఆ వార్త విన్న వెంటనే వారు గొర్రెల్ని విడిచిపెట్టి యేసుని ఆరాధించడానికి వెళ్ళి ఉన్నారు. హల్లెలూయా. ఈ గొర్రెల కాపరులు నేను ఎవరితో పోలుస్తానంటే ఈ దినాల్లో వ్యాపారస్తులు. ఎవరమ్మా? వ్యాపారస్తులు. చూడండి, నా దగ్గర ఒక కారు ఉంది వెనకాల, అదొక 20 లక్షలు ఉంటుంది. మన రోడ్డు మీద గొర్రెలు కాసుకుంటూ వెళ్తూ ఉంటారు. వాళ్ళు గొర్రెలన్నీ కలిపి దాన్ని మొత్తం చేస్తే అదొక 50 లక్షలు ఉండొచ్చండి. నా 20 లక్షల బండి కూడా వాళ్ళ ముందు పనిచేయదు. నేను దర్జాగా కారు మీద వెళ్తాను వస్తాను, కానీ వాళ్ళ దగ్గర ఉన్న ఆస్తి నా దానికన్నా ఎక్కువ. అవునా కాదంటారండి? ఆడు గొర్రెలన్నీ మన ముందు తెస్తే, ఏరా నాకు గొర్రెలన్నీ నా బండి ముందు పెట్టామని తిడతాం, కానీ వాళ్ళే మనకన్నా గొప్ప ఆస్తిపరులు. అలాంటి వ్యాపారస్తులు కూడా ఎవరు దర్శించారంటమ్మా? సామాన్యమైన పూజారిని దేవుడు దర్శించాడు, సామాన్యమైన వడ్రంగిని కూడా దేవుడు దర్శించాడు, సామాన్యమైన స్త్రీని కూడా దేవుడు దర్శించాడు. చూసారా? యేసు ప్రభువు పుట్టుకలో స్త్రీల్ని దేవుడు పక్కన పెట్టలే. సమాజంలో మనం కొన్నిసార్లు స్త్రీలు అంటే మూసుకో నీకేం తెలియదే అని అంటాం మనం. ఏమండి? మన అమ్మని ఏమన్నా అంటే, అమ్మ నీకేం తెలియదే, నువ్వు మాట్లాడకే, నేను మాట్లాడుతున్నాను కదా అని స్త్రీల్ని మనం ఎలా చూస్తామో, ఏమీ తెలియదు అని అలాగే అని చేస్తూ ఉంటాం. కానీ ప్రభు యేసు యొక్క జన్మంలో ఒక స్త్రీని కూడా దేవుడు వాడుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాగే యేసుక్రీస్తు యొక్క జననములో దేవుడు జ్ఞానులను కూడా వాడుకున్నాడు. ఎంతమంది జ్ఞానులు ఉన్నారండి ఇక్కడ? నేను చెయ్యొత్తాను ముందు, ఎవడికాడే జ్ఞాని అండి. అవునా కాదండి? ఇప్పుడు అడుగుతాను మళ్ళీ ప్రశ్న, ఎంతమంది జ్ఞానులు ఉన్నారు ఇక్కడ? ఎవడికాడే జ్ఞాని? మీరు నన్ను వచ్చి ఎర్రోడు అంటే నేను ఒప్పుకుంటానా? నా జ్ఞానం ఏంటో చూపిస్తాను. ఏమండి? ఎవరికాడే జ్ఞాని. అలాంటి జ్ఞానులు కలిగిన వ్యక్తులను కూడా దేవుడు దర్శించేవాడు. హల్లెలూయా. అలాగే వ్యాపారస్తులు, ధనవంతులు, భాగ్యవంతులు, పుట్టుకతో అనేకమైన ఆస్తులు కలిగిన వారిని కూడా దేవుడు దర్శించేవాడు. ఆ యొక్క గొర్రెల కాపరులు ఎప్పుడైతే ఆ వార్త విన్నారో వాళ్ళ గొర్రెలను విడిచిపెట్టి దేవుణ్ణి దర్శించడానికి వెళ్ళారంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మన క్రైస్తవులు ఆరాధన మానేసి డ్యూటీకి వెళ్తాం, కానీ డ్యూటీ మానేసి ఆరాధనకి వెళ్ళాం మనం. అర్థమైందా లేదండి? అర్థమైందా లేదండి?
గొర్రెల కాపర్లు ఏం చేశారంట? గొర్రెల కాపర్లు ఎప్పుడు మంద విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళరండి. వెళ్తారండి? చావైనా బతికైనా అక్కడే. కానీ ఈ గొర్రెల కాపర్లు వాళ్ళు విన్న వార్త ఎంత గొప్పదంటే, వారి గొర్రెలన్నీ విడిచిపెట్టి, అనగా వ్యాపారాన్ని విడిచిపెట్టి, వారి జీవనోపాధిని విడిచిపెట్టి, వారి ఉద్యోగాలను విడిచిపెట్టి వెళ్ళారు, దర్శించారు, యేసును పూజించారు, మరలా మంద దగ్గరకు వచ్చారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మందని పర్మనెంట్ గా విడిచిపెట్టలేదండి. వెళ్ళారు, కొంతకాలము, కొంత సమయము ఆరాధించారు, వచ్చారు. మిమ్మల్ని కూడా ఆరాధన మందిరం రమ్మంటున్నామంటే రోజంతా ఉండమని రమ్మంటలే. ఎన్ని గంటలు? 2 మహా అయితే 3. అది కూడా కష్టమే. 6 దినాలు మీవి, 7వ దినము. దినంలో ఎన్ని గంటలు ఉంటాయి? 3 గంటల. ఆదివారంకే 3 గంటలు ఉంటాయి. మిగతా రోజులన్నీ 24 గంటలు అండి. మిగతా రోజులన్నీ అసలు 7వ దినం నాదంటే ఎన్ని గంటలు ఉండాలి దేవుని సందులో? 24 గంటలు ఉండాలి. కానీ ఆ 3 గంటలు కూడా కొన్నిసార్లు మనము ఇవ్వడానికి కష్టం. పాస్టర్ గారు ఏమనంటే పాస్టర్ గారి మీద అలగడం. కానీ గొర్రెల కాపర్లు దేవుని దర్శనం కలిగిన వారు. హల్లెలూయా. ఏం దర్శనం కలిగిన వారు? దేవుడి దర్శనం కలిగిన వారు. ఆ యొక్క దర్శనం పొందిన వెంటనే ఆ యొక్క క్రీస్తుని ఆరాధించి ఆ మంద దగ్గరకు వచ్చారంట. మంద దగ్గరకు వచ్చి ఆ యొక్క వార్తని అనేక మందికి చాటి చెప్పారంట. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూసారా, యేసుక్రీస్తు వారి యొక్క పుట్టుకలో అనేకమైన రంగాల్లో ఇచ్చిన వ్యక్తుల్ని దేవుడు చక్కగా ఎంచుకున్నాడు. ఏమా? యాజకుడిని అనగా పూజారిని ఎంచుకున్నాడు. జకరియా ఎవరండి? పూజారి. తర్వాత వడ్రంగి, సామాన్యమైన కంస పనులు చేసిన వాళ్ళు. ఏ పనైనా మనకు సామాన్యంగా చేస్తూ ఉంటారు చూడండి. ఈ దినాల్లో ప్లంబర్లు, ఎలక్ట్రీషియన్లు, అలాంటి సామాన్యమైన యోసేపుని ఎత్తుకున్నాడు. స్త్రీల యొక్క గుంపులోంచి మరియమ్మని ఎంచుకున్నాడు. తర్వాత పరిపాలించే వారి దగ్గర నుంచి జ్ఞానులు ఎంచుకున్నాడు. ఆ దినాల్లో రాజు కన్నా హోదా కలిగిన వారు జ్ఞానులేనంట. రాజునికి ఏమైనా ఆలోచన కలిగితే, ఆలోచన కావాలంటే ఎవరి దగ్గరికి వెళ్ళేవారంట? జ్ఞానులు, అడ్వైజర్స్ అంటారు దీన్ని. ఎవరంటారు? అడ్వైజర్స్. అలాగే వ్యాపారస్తులను కూడా వాడుకున్నాడు. ఏమండి? ఎవరిని విడిచిపెట్టలేదు దేవుడు. వీళ్ళందరినీ దేవుడు ఎలా వాడుకున్నాడు? ఒక దర్శనము చేత. దేని చేతమా? దర్శనం. సామెతలు ఏమంటున్నాడు? దర్శనం ఎక్కడ ఉండదో ప్రజలు అక్కడ నశించిపోతారు. వేర్ దెర్ ఇస్ నో విజన్ పీపుల్ పెరిష్. ప్రజలు ఏమైపోతారు? నాశనం అయిపోతారు. దేవుని యొక్క జ్ఞానము లేకపోతే, దేవుని యొక్క దైవ దర్శనము లేకపోతే, నేనే జ్ఞానవంతుణ్ణి, నేనే వ్యాపారస్తుణ్ణి, నాకన్నా గొప్పవాడు ఎవరు లేడు అని మనకు మనమే ఆరాధించుకోవడం వల్ల మన పతనాన్ని మనమే కొనుక్కొని తెచ్చుకుంటూ ఉంటాము. కానీ దేవుడు అది కోరట్లేదు. అంతటా అందరూ మారు మనసు పొందాల. ఆ మారు మనసు పొందాలంటే ప్రభు యొక్క దర్శనం మనకు కావాలా. ఈ రాత్రి కాలంలో మనందరికీ కూడా మరి దేవుని యొక్క దర్శనము ఏదో ఒక రూపంలో మనకు కలగడం వల్ల క్రీస్తుని ఆరాధించడానికి వచ్చాము. హల్లెలూయా. వచ్చామా కాదంటారా? మనలాగా దర్శనం లేకుండా ఉన్నవారు అనేక మంది ప్రపంచంలో ఉన్నారు. వారి కొరకు మీరు నేను చేయవలసిన ఒకటే ప్రార్థన, తండ్రి నీ దర్శనం వాళ్ళకి దయచేవా, నీ ముఖ దర్శనం వారికి దయచేవా. మేము ఎన్నో మార్లు చెప్తున్నాం వాళ్ళకి. ప్రతి సంవత్సరము కూడా ఈ క్రిస్మస్ వేదిక మీద నుంచి అనేక మంది సార్లు మేము చెప్తున్నాం, కానీ ఎవరిలో మార్పు మాకు కనిపించట్లేదు ప్రభువా. కానీ ఒక్కసారి నీ ముఖ దర్శనం వాళ్ళకి దయచేస్తే వాళ్ళ జీవితాలు మారిపోతాయి తండ్రి అని దేవుని బిడలుగా మనము ప్రార్థన చేయవలసిన ప్రాముఖ్యమైన అంశం ఏంటంటే తండ్రి యొక్క ముఖ దర్శనము ప్రజలకి కలగాల. హల్లెలూయా, హల్లెలూయా. ఆ యొక్క దర్శనం ఎప్పుడైతే కలుగుతాదో పరలోకము నుంచి దేవదూతలు దిగి వస్తున్నాయట, వెళుతున్నాయట. ఆ దేవదూతల యొక్క పని ఏంటంటే మానవులకి వారు దర్శనం ఇవ్వడానికే వారి పని అంట. హెబ్రీలు రాసిన పత్రికలోకి వెళ్దామండి ఒకసారి. హెబ్రీలు రాసిన పత్రిక 1వ అధ్యాయము 14వ వచనం చదువుకుందామండి.
స్వాస్యము పొందబో వారికి పరిచారము చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మల కారా. దేవునికి స్తోత్రం కలుగును గాక. వీరందరూ అంటే అక్కడ సందర్భంలో ఎవరికి రాయబడుతుందంటే వీరందరంటే దోతలు. ఎవరండి చెప్పండి? దోతలు. వీరందరూ కూడా రక్షణకి స్వాస్యమును రక్షణ స్వాస్థ్యము పొందడానికి సిద్ధపాటు కలిగి ఉన్న వారికి పరిచారము చేయడానికి పంపబడిన దేవుని యొక్క ఆత్మలో దేవుని యొక్క ఆత్మ కాదా? ఈ దేవదూతలు ఎవరంటండి? మనుషులు మనకి సేవ చేయడానికి. ఏం సేవ? రక్షకుడి దగ్గర మనల్ని నడిపించడానికి. దర్శనాల ద్వారా ఈ లోకములో నిజమైన రక్షకుడు ఎవరు, ఈ లోకములో సృష్టికర్త దేవుడు ఎవరు, సర్వ జ్ఞానము కలిగిన వాడు ఎవరు, సర్వశక్తి కలిగిన వాడు ఎవరు అని మానవులుగా మనల్ని ఆ సృష్టికర్త దేవుడి దగ్గర తీసుకెళ్ళడానికి దేవుడు ఎవరిని వాడుకుంటున్నాడమ్మా? దేవదూతల్ని వాడుకుంటున్నాడట. ఈ దేవదూతలు ఎంతమంది ఉన్నారంట? యాకోబుకు వచ్చిన దర్శనము ఎంతో మంది దేవతలు దిగుతున్నారంట, ఎక్కుతున్నారు. లెక్క లేని దేవదూతలు. అంటే లోకంలో ఉన్న ప్రతి మానవుడిని కూడా ఆ దేవుని దర్శనము ఇచ్చి దేవుని దగ్గరికి ఆకర్షించుకోవడానికి దేవుడు ఆయనకి దేవదూతల్ని దర్శనము ద్వారా వాడుకుంటున్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. సంగమా, ఆ దర్శనము నువ్వు కలిగి ఉంటే, ఆ దర్శనంలో నువ్వు నడుస్తే, ఎప్పుడైతే ఆ యేసేపు ఆ దర్శనము కలిగిందో ఆయన వెంటనే ఏం చేశాడంట? దేవుడు ఆజ్ఞాపించినట్లు దేవునికి ఆజ్ఞకి లోబడ్డాడంట. హల్లెలూయా. దర్శనం కలిగేయడం గొప్పతనం కాదు, కానీ ఆ దర్శనానికి మనం లోబడుట చూపించడమే గొప్పతనము. ఆ యొక్క జ్ఞానులు వాళ్ళ సొంత జ్ఞానంతో మొదలెట్టారు ప్రయాణము, కానీ చివరికి ఎవరో జ్ఞానం మీద ఆధారపడ్డారండి? దేవుని యొక్క దర్శనం యొక్క జ్ఞానం ద్వారా ఆధారపడినట్లు మనం చూస్తున్నాము. మరియమ్మ గారు కూడా అన్నారు, ఇది ఎలాగ సాధ్యమని అనుమానం పడ్డది, కానీ తర్వాత ఏమంటుంది? నీ దాసురాలన్న నేను నువ్వు చెప్పిన ప్రకారముగా జరుగును గాక. లోబడుట. వీళ్ళందరి జీవితంలో ఏం చూస్తున్నామండి? దర్శనం పొందిన తర్వాత లోబడే జీవితం చూసి ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని దర్శనం పొంది దేవుని బిడ్డలుగా మార్పు చెందడము ఒక స్థాయి అయితే, ఆ మార్పులో మనము దేవునికి లోబడుట అన్నది దేవుడు మనకి ఇచ్చిన గొప్ప పిలుపు. ఆ లోబడడం మనలో లేకపోతే మన జీవితాలు అనేక మందికి ప్రభావితము తేలేని జీవితముగా ఉంటుంది. మనం దేవుణ్ణి అడగాల, ప్రభువా దర్శనము దయచేయి. ప్రభువా ఏం చేయాలా? నీ ముఖ దర్శనము దయచేయి. ఎంతమందికి వచ్చింది ఆ పాట? ముఖ దర్శనము చెయ్యవా? ఆ ముఖ దర్శనము లేకుండా మనం ఏ కార్యాలు చేసినా కూడా అది సఫలము. ఎవరి దర్శనమమ్మా? దేవుని యొక్క ముఖ దర్శనము. నీకు నాకు కలిగింది, కలగలేని వారు చాలా మంది ఉన్నారు. వారికి ఒకసారి దేవుడు ముఖ దర్శనము దయచేస్తే ఎటువంటి వాడైనా క్రీస్తు దగ్గరకు వచ్చి ఏం చేయవలసిందాడు? ఆరాధించవలసింది. ఆ యొక్క గొప్ప ముఖ దర్శనము మన ప్రాంతాల్లో, మన కుటుంబాల్లో, మన సంఘాల్లో, మన గ్రామాల్లో, మన యొక్క స్నేహితులు, బంధువులు, గృహాల్లో జరగాలంటే దేవుని బిడలుగా మనం దాని కొరకు ఏం చేయాలండి? ప్రార్థన చెయ్యాల. దేవునికి స్తుతి కలుగును గాక. ఆ ప్రార్థన మనం చేసినప్పుడు దేవుడు తప్పకుండా మార్గాలు తెరుస్తూ ఉంటాడు. నమ్మిన వారు గట్టిగా హల్లెలూయా చెప్దామండి. ఆయన సజీవమైన దేవుడు, సమాధిలో ఉన్న దేవుడు కాదు. ఆయన సిలువలో చనిపోయి ఉన్నాడు. చనిపోయి 3 రోజుల తర్వాత తిరిగి లేచిన దేవుడు. ఆయన నీతో మాట్లాడే దేవుడు, నీతోటి ఆయన దర్శనము ద్వారా పలికే దేవుడు. నువ్వు అడిగితే ఆయన తప్పకుండా వచ్చి నీతోటి మాట్లాడే దేవుడు. ఆ యొక్క గొప్ప పిలుపులో మనందరం అడుగు పెడదాము. ఈ గ్రామంలో దేవుని యొక్క అద్భుతమైన దీవెనలు గ్రామ పెద్దల మీద, గ్రామంలో ఉన్న కుటుంబాలన్నిటి మీద దేవుని యొక్క అద్భుతమైన దీవెనలు దేవుడు కుమ్మరించును గాక. ఆమేన్. దేవుడి యొక్క వాక్యమైన వినికిడిలో దీవించును గాక.